ఏ దినమైనా నీ కొరకే నేను జీవించును. కరువైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా నీదు ప్రేమ నుండి ఏది ఎడబాపదయ్యా, ఏది ఎడబాపదయ్యా. నీదు ప్రేమ నుండి ఏది ఎడబాపదయ్యా, ఏది ఎడబాపదయ్యా. నిందలు నాపై రాళ్ళైన పాలైపోయిన లోకములోన నిందలు నాపై రాళ్ళైన పాలైపోయిన రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా ప్రభువైనా ఊపిరి ఉన్నంత వరకు సేవలు సాగేదనయ్యా, సేవలు సాగేదనయ్యా. ఊపిరి ఉన్నంత వరకు సేవలు సాగేదనయ్యా, సేవలు సాగేదనయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా. నీవే నాలో జీవించుమయ్యా, యేసయ్యా, 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 రక్తము కాదిన మరువాలేదయ్యా, కళ్ళతో నన్ను కొట్టిన గానీ రక్తము కాదిన మరువాలేదయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవల నేను సాగిన యేసయ్యా, 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకై స్తోత్రాలు. సాక్ష్యం ఇచ్చినటువంటి నాయన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారికి మంచి ఆయుష్ ఆరోగ్యము దయచి నీ కృపాక్షేమము చేత నింపండి, మహిమ పొందండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయము దయచేయండి.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించే సమయాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. ఈ నెలంతా దేవుడు కాచి కాపాడారు. ఇది ఈ నెలకు ఆఖరి వారమై ఉన్నది కనుక దేవుడు ఈ నెలంతా కాచి కాపాడినందుకు అందరం ఒకసారి చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, దేవుని వాక్యాన్ని మనం విందాం. మీకు ఒక విషయాన్ని ఈరోజు నేను అందిస్తాను, ఒక చక్కటి సందేశాన్ని. ఆ సందేశం ఏమిటంటే, హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి విత్తనం. విన్నారా? హతసాక్షులు అంటే క్రీస్తులో చచ్చిపోయినటువంటి వారు, క్రీస్తులో రక్తము చిందించినటువంటి వారి రక్తము సంఘానికి విత్తనం. సంఘానికి విత్తనం. ఆ యొక్క అంశాన్ని నేను మీకు చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 4వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. ఆది కాండము. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇవ్వదు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఇది బైబిల్లో మొట్టమొదట జరిగిన హత్య. అప్రదంగా చంపబడినటువంటి వ్యక్తి గురించి మీకు నేను ఈరోజు చెప్పాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు, ఒక ఆయన వ్యవసాయం చేసేవాడు, రెండో ఆయనేమో గొర్రెల మందను మేపేటువంటి వాడు. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి తాను పండినటువంటి పంటలో దేవునికి కానుక తీసుకుని వచ్చాడు. తరువాత మందను మేపేటువంటి వ్యక్తి, గొర్రెలను మేపేటువంటి వ్యక్తి తాను కలిగినటువంటి మందలో నుంచి శ్రేష్టమైనటువంటివి దేవునికి తీసుకొని వచ్చాడు. అయితే దేవుడు వారిద్దరి కానుకను చూశాడు. వారిద్దరు తెచ్చిన అర్పణను దేవుడు చూశాడు. చూసి మందలో నుండి తెచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క కానుక శ్రేష్టమైనదిగా ఉన్నది, దేవునికి ఇంపైనటువంటిదిగా ఉంది, దేవునికి ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి కానుకగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. అయితే తనకు పండినటువంటి పంటలో నుంచి తెచ్చినటువంటిది దేవుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండేసరికి నేను తెచ్చినటువంటి కానుక దేవుడు అంగీకరించలేదు, దేవుడు తీసుకోలేదు, నా తమ్ముని యొక్క కానుక తీసుకున్నాడు, నా తమ్ముడు తెచ్చిన అర్పణ తీసుకున్నాడు, నా తమ్ముడు తెచ్చినటువంటి గొర్రె పొట్టేళ్ళు తీసుకున్నాడు అనుకొని తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు. తమ్ముడి మీద ఎందుకు పెంచుకోవాలండి? విన్నారా? పొలంలోకి వెళ్ళి తన తమ్ముడి మీద పడి తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు, చంపాడు. చంపి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తమ్ముని రక్తము భూమిలోకి వెళ్ళి ఆ రక్తము దేవుని స్మరిస్తుందా? దేవునికి స్తోత్రం. ఏమని స్మరిస్తుంది? నా తండ్రి, నా ప్రభువా, నాన్న నన్ను చంపాడు, నాన్న నన్ను హత్య చేశాడు, నా అన్న నన్ను నిర్దాక్షిణముగా ఇదిగో నరికి వేశాడు, నా రక్తమంతా నేల మీద కారుచు ఉన్నది, నా రక్తమంతా పొర్లుచు ఉన్నది. భూమిలో ఏమని స్మరిస్తుందంటే, ఈ దోషము, ఈ శిక్ష నా అన్న మీదకి రానియే మాకు, క్షమించు అని క్షమాభిక్ష రక్తం కోరుతుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. ఇది దేవునికి స్తోత్రాలు. చూసారా, ఆయన గురించి భక్తులు కూడా రాశారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 4:11లో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందిన మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది అనమాట. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాని గురించి చూసారా, మత్తయి సువార్తలో కూడా మనం చదువుతాం. 23వ అధ్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన గురించి మనం రాసినట్టుగా చూస్తాం. 23వ అధ్యాయం 35 వాక్యాన్ని చదవండి. అక్కడ నీతిమంతుడైన హేబేలు రక్తము అని చదువుతాం. దేవునికి స్తోత్రం. అంటే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము భూమి మీద పొర్లుచు ఉన్నది. అతడు ఎందుకు చంపవలసి వచ్చింది? ఏమండి, వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు లేవు కదా, గెట్టు పంచాయతీ లేదు కదా, ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నేమో భూమిని సేద్యపరుచుతూ ఉన్నాడు, తమ్ముడేమో మందను మేపుచూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎందుకు తగాద రావాలి? ఎందుకు పోట్లాట రావాలి? కేవలం హేబేలు దేవుని దృష్టి మంచివాడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని యొక్క మన్నలను పొందుతూ ఉన్నాడు, దేవుని చేత నీతిమంతులను తీర్చబడుతూ ఉన్నాడు, దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాడు, దేవుని చేత ఒక గొప్ప వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ కక్ష అనేది అన్న నరనరాల్లో పాక్కొనిపోయినది. అందుకనే ఆ వ్యక్తుల గురించి భక్తుడైన యోహాను రాస్తున్నాడు. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. 3:12 వచనములో, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవైనందున, నీతి గలవై ఉన్నందున. దేవునికి స్తోత్రాలు. చూసారా, ఎందుకు చంపాడట? ఏమండి, ఎందుకు చంపాడట? అదే వాక్యం సెలవిస్తుందన్నమాట. మనము కయీను వంటి వారమై ఉండదు, వాడు దుష్టుని సంబంధి. చంపినోడు ఏ సంబంధి అట? దుష్టుని సంబంధి. వాడు సాతాను సంబంధి, వాడు అపవాది కుమారుడు, వాడు దుష్టుని సంబంధి. వాడి క్రియలు మంచివి కాదు, వాడికి ప్రేమించే లక్షణం లేదు, వాడికి దేవుని ప్రేమ అంటే తెలియదు. వాడు దుష్టుని సంబంధి అయి తన తమ్ముడిని చంపాడు. దుష్టుని సంబంధి. దేవునికి స్తోత్రాలు. మనిషిని మనిషి ఎందుకు చంపుతూ ఉన్నాడు? వానిలో దుష్టుడు దూరి, వానిలో సాతానుడు ప్రవేశించి, వానిలో గర్వం ఎక్కి ఇదిగో ఒక మంచి మనిషిని హత్య చేస్తూ ఉన్నాడు. ఎంత విచారకరం, ఎంత బాధకరం. నీకు పౌరుషం ఉంటే, నీకు దైవ జ్ఞానం ఉంటే ఆ మనిషితో ఎట్లా ఢీక్కోవాలనేటువంటిది నువ్వు ఆలోచించాలి. చంపుట అనేది అది న్యాయము కాదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మాట్లాడే సత్తా లేక, మాట్లాడే దమ్ము లేక, ఏంటి నువ్వు ఆరాధిస్తున్నటువంటి, నువ్వు ధ్యానిస్తున్నటువంటి, లేకపోతే నువ్వు పూజ చేస్తున్నటువంటి దాంట్లో శక్తి సారం లేక, సారం ఉన్నటువంటి దాని మీద బురద తల్లి ఇదిగో మంచిగా ప్రకటిస్తున్నటువంటి వారి మీద హత్యలు చేస్తున్నటువంటి వైనం మనం చూడగలుగుతున్నాం. వాడు దుష్టుని సంబంధి. చూసారా, మాట మరొకసారి చదవండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు వాడతని చంపెను?
తన క్రియలు చెడ్డవైనందున దేవునికి స్తోత్రాలు. తన క్రియలు చెడ్డవి, తన క్రియలు మంచివి కాదు. కానీ ఈ వ్యక్తి క్రియలు ఎలాంటి అంటే అతడి క్రియలు నీతిమంతమైనటువంటివి. చంపినటువంటి వాడి క్రియలు చెడ్డవి అని చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడి క్రియలు చెడ్డమైనందున నీతిమంతుడైనటువంటి హేబేలు చంపినట్టుగా చూడగలుగుతున్నాం. నిజమే, మనం కూడా చూస్తూ ఉన్నాం. ఒక హత్యను చూసాం, మనం చూసాం, కళ్ళారా చూసాం. ఆ హత్యను చూసాం, లేఖనం సపోర్ట్ చేస్తుంది. వాడు ఎందుకు చంపెను? వాడికి చంపాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇదిగో వాడి క్రియలు చెడ్డవైనందున, వాడి క్రియలు మంచివి కాదు, వాడి ప్రవర్తన మంచిది కాదు. ఇదిగో ఇతని క్రియలు మంచివిగా ఉన్నవి, ఇతను నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ నీతిమంతుని చంపేస్తే మన క్రియలన్నీ కూడా ఈ లోకంలో స్ప్రెడ్ చేయించినటువంటి దురుద్దేశంతో చంపినట్టుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్లో మొట్టమొదటి హత్య అని దేవుని యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. రెండవ హత్య గురించి కూడా మీకు తెలియపరుస్తాను. చూడండి, ప్రభు యొక్క సన్నిధానంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. 2 Chronicles 24వ అధ్యాయం 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటలను బట్టి యెహోవా మందిరపు ఆవరణపు లోపల రాళ్ళు రువి అతడు చావగొట్టి. దేవునికి స్తోత్రం. చేశారు. ఏంటండి ఇక్కడ? యెహోయాదా అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క కుమారుడు, ఆయన పేరు జకరియా. దేవునికి స్తోత్రం. ఆయన పేరు జకరియా. ఆయన తండ్రి ప్రధాన యాజకుడు, తండ్రి పరిచర్య చేసేటువంటి వాడు, తండ్రి ప్రజలకు న్యాయం చేశాడు. ఏ విధంగా ప్రజలు దేవుళ్ళో సాగాలి, ఏ విధంగా దేవుని ఆరాధించాలి, ఒక మంచి నాయకత్వాన్ని కలిగినటువంటి వాడు యెహోయాదా. యెహోయాదా కడుపున పుట్టిన వాడే జకరియా. తండ్రి చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే వాళ్ళొక చెడు క్రియలు చేసినట్టుగా చూస్తాం. 18వ వచనం చదవండి. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకు విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధమును నిమిత్తము యోధా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి కోపం వచ్చెను. తన వైపునకు మళ్ళించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికి ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడవు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి, ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చినాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములో రాళ్ళు రువి చావగొట్టింది. ఏమండి, ఏం చేశాడు ఆయన? బాబు, మీ క్రియలు బాగలేవు. మీ క్రియలు ఎలాగ ఉన్నవి అంటే మీ దేవుడని యెహోవాను మీరు విడిచిపెట్టారు. దేవుణ్ణి. ఒకప్పుడు దేవుని హత్తుకునేటువంటి వారు, ఒకప్పుడు దేవుడి పరిగెత్తేటువంటి వారు, ఒకప్పుడు దేవుడి మక్కువ చూపేటువంటి వారు, ఒకప్పుడు దేవుడంటే ఆసక్తి కలిగినటువంటి వారు, ఒకప్పుడు దేవుడంటే అభిప్రాయం కలిగినటువంటి వారు. వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని స్తుతించాలి, దేవుని మహిమపరచాలనేటువంటి ఒక ఆరాటం ఒకప్పుడు కలిగేది. మరి ఇప్పుడేమైపోయింది? ఆర్భాటం పోయింది. పోవచ్చులే, మళ్ళీ వారం పోవచ్చు, ఎప్పుడన్నా పోవచ్చులే. చూస్తారు, మీరు యెహోవా మందిరాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. విడిచిపెట్టి మీరు ఏం చేస్తున్నారు? దేవతా స్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి.
వారు చేసిన ఈ అపరాధము నిమిత్తం యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీద కోపం వచ్చును. చూసారా? కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చి, మీరు వర్ధిల్లరు, మీరు ఆశీర్వదించబడరు. ఎందుకు ఆశీర్వదించబడరు? మీరు దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, మీరు దేవుని మాట వినలేకపోతున్నారు, మీరు దేవుడి కట్టడలను పాటించలేకపోతున్నారు, మీరు దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు, మీరు వర్ధిల్లరు అని వాళ్ళు నడిచినటువంటి నడకనే ఆయన చెప్పాడు, వేరేదేం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. దానికి వాళ్ళు ఏం చేశారు అంటే, అతడి మీద కుట్ర పన్ని రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణంలో రాళ్ళు రువి సావగొట్టిరి, మందిరంలో చంపేశారు. ఎంత ఘోరం, ఎంత దారుణం! ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు నష్టాన్ని కలిగిస్తాడా? నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపెడితే, నీలో ఉన్నటువంటి పొరపాట్లు చూపెడితే నువ్వు చంపుతావా? సరి చేసుకోలేక, జీవితాన్ని సరిదిద్దుకోలేక, జీవితాన్ని బాగు చేసుకోలేక, ఇదిగో నీలో ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపెడితే నువ్వు దైవజనుడు చంపుతావా? ఎంత విషాదకరం, ఎంత బాధకరం! దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే అనుకోవద్దా? నిజమే, అతడు మాట్లాడుతున్నాడా? దైవజనుడు మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా మాట్లాడుతున్నాడా? వాస్తవమా? ఆయన బోధించేది వాస్తవమా? లేకపోతే మన యొక్క గ్రంథాలు ఏ విధంగా ఉందా అని తెలుసుకోవద్దా? దేవునికి స్తోత్రం. వాళ్ళ లోపాలు ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. మీరు వర్ధిల్లరు, మీరు ఆశీర్వదించబడరు, ఇదిగో మీ జీవితం ఇది, మీ పరిస్థితి అది అని ఆయన దేవుణ్ణి ఆత్మ కలిగి చెబుతూ ఉంటే మందిరంలో చావు కొట్టారు. మందిరం అంతా రక్తము డొల్లాడినటువంటి సంఘటన చూసారా దేవుని బిడ్డలారా? నీతిమంతుడైనటువంటి జకర్యా, అభిషేకం కలిగినటువంటి జకర్యా, ధైర్యంగా ప్రకటించేటువంటి జకర్యా, భయపడినటువంటి వాడు జకర్యా. దేవునికి స్తోత్రాలు. సేవకుడు అంటే పిరికి పొంద కాదు, సేవకుడు అంటే భయపడేవాడు కాదు, చంపేవాడు భయపడేటువంటి వాడు, కానీ చావుకు సిద్ధమైనటువంటి వాడు భయపడేటువంటి వాడు కాదు, పారిపోయేవాడు పిరికి పొంద. ప్రభు స్తోత్రాలు. చూసారా? ఆయన గురించి ఇంకొక మాట మీకు తెలియపరుస్తాను. లూకాసు వార్తలో మనం చదవచ్చు, 11వ అధ్యాయము 51వ వాక్యాన్ని చదవండి. లూకాసు వార్త 11:51. బలిపీఠమునకు మందిరమునకు మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. దేవునికి స్తోత్రాలు. విచారంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు. మనుషులు విడిచిపెట్టవచ్చేమో, మనుషులు రద్దు చేయొచ్చేమో, మనుషులు రాజకీయ ఒత్తిడి చేత దాని దేనైనా కానీ దాన్ని మసిగూసి మారేడుకాయ చేయొచ్చేమో, కానీ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఇదిగో ఆయన విచారంలోకి తెచ్చేటువంటి వాడు. ఈ తరము వారు విచారించుదురు, ఈ తరము వారు విచారింపబడుదురని వాక్యము సెలవిస్తుంది. విచారంలోకి తీసుకొచ్చేటువంటి వాడు ఆయన. దేవా, ఇదిగో ఈ సంగతి విచారంలోకి తీసుకురండి అని జకర్యా కూడా చెప్పినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు అనమాట, బలిపీఠమునకు మందిరమునకు మధ్యలో నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తము వరకు కూడా విచారింపబడుదురు అని దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. అదే ప్రకటన గ్రంథములో 16వ అధ్యాయములో ఒక చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. రెవల్యూషన్ 16:5 చూసారా? ప్రకటన 16:5 వచ్చిందని చదవండి. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. చూసారా? పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఎవరైతే పరిశుద్ధుల రక్తాన్ని
చిందించారో, ఎవరైతే పరిశుద్ధులను నిర్దాక్షిణంగా చంపారో, ఆ రక్తము డొల్లాడిందో, తీర్పు దినమున అదే రక్తాన్ని వాళ్ళకు త్రాగిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభు స్తోత్రాలు. చూసారా, అది న్యాయమే అంటాడు అన్నమాట. అది వాళ్ళకి సబబే అంటాడు కదా. అది వాళ్ళకి న్యాయమే, అది వాళ్ళకి సబబే అని మనం చూడగలుగుతున్నాం. చూసారా, అప్పుడు వర్తమాన భూత కాలములో పవిత్రుడా పరిశుద్ధుడా, రక్తమును, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు ఆ తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చిదు గనుక నీవు న్యాయవంతుడవు. ఆ జలముల దేవతతో చెప్పగా, అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠం ఎదుట చెప్పగా నేను వింటిని. అంటే ప్రభు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా. దైవజనులు చంపితే దేవుడు విడిచిపెడతాడా? వాక్యము సెలవిస్తుంది, ఇదిగో మిమ్మల్ని ముట్టిన వాడు నా కనిగుడ్డులో వేలు పెట్టినటువంటి వాడిని చూడగలుగుతున్నా. ఒకనొక రోజు తీర్పు దినమున ఏ రక్తమైతే నువ్వు చిందించావో, ఏ రక్తమైతే ఏ భక్తుల రక్తం మీద చిందించావో అదే రక్తాన్ని నీకు త్రాగిస్తాడు దేవుడు. పరిశుద్ధుడా, న్యాయవంతుడు, నీ తీర్పులు సత్యము అని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, రెండవ హతసాక్షి, రెండవ రక్తము చిందించిన వ్యక్తి జకరియా నిర్దాక్షిణముగా, ఇదిగో మీరు దేవుడు మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు విగ్రహాలు ఆరాధిస్తున్నారు, ఎందుకు పూజలు పురస్కారాలు చేస్తున్నారని వాళ్ళని హెచ్చరించినందుకు ఆయన బలిపీఠమునకు దేవాలయానికి మధ్యలో మందిరంలో చంపేసినట్టుగా వాక్యాన్ని చూడగలుగుతున్నాం. మూడో వ్యక్తిని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58, 59, 60 వచనాలు చదవండి. అపోస్తుల కార్యాలు పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని యొక్క తమ వస్త్రములు పెట్టిది ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా ఆరతని రాళ్లతో కొట్టి. దేవునికి స్తోత్రాలు. క్రొత్త నిబంధనలో హతసాక్షి, దేవునికి స్తోత్రాలు. క్రొత్త నిబంధనలో హతసాక్షి ఎవరు అంటే స్టెఫెన్. అభిషేకం కలిగినటువంటి వాడు. ఆయన బోధిస్తూ ఉన్నాడు, అయ్యలారా, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, యాకోబుని ఎన్నుకున్నాడు, ఇస్సాకు ద్వారా, యోసేపు వాళ్ళ సంతానం ద్వారా, మోషే తర్వాత మరియు దావీదు తర్వాత మరి సొలొమోను దేవుడు మందిరాన్ని కట్టాడు అని ఆ చరిత్ర ఆధారాలతో చెబుతున్నటువంటి సందర్భాల్లో వారు అతని మీద పళ్ళు కొరికి రాళ్ళు రువ్వి అతని చావగొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమి నేరం చేశారు? వీళ్ళు ఎవరి సొత్తు దోచుకున్నారు? ఎవరికి అన్యాయం చేశారు? ఏమి కూడా చేయలేదు. ఒక నీతిమంతుడిగా ఉన్నటువంటి స్టెఫెను, ఒక పవిత్రుడిగా ఉన్నటువంటి స్టెఫెను, ఒక ఆత్మాభిషేకం కలిగినటువంటి స్టెఫెను, ఒక యవనస్తుడైనటువంటి స్టెఫెను ఆయన నిర్దాక్షిణముగా ఆయన చంపినట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో మనం చూడగలుగుతాం. రాళ్లతో కొట్టాడు. దేవునికి స్తోత్రాలు. అదేనమాట, రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తము మరువాలేదయ్యా, రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తము కాచిన మరువాలేదయ్యా, ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలనేమో సాగిపోతున్నయ్యా, నీ సేవలనేమో సాగిపోతున్నయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో
నన్ను పారవేయకు యేసయ్యా. హల్లెలూయా. ఆ విధంగా స్టెఫెను రాళ్లతో చావగొట్టారు ఆయన. ఏ నేరము చేయలేదు ఆయన. ఎవరి దగ్గర సొత్తు తీసుకోలేదు, ఎవరికి అన్యాయము చేయలేదు. నిర్దాక్షిణముగా రాళ్లతో కొడితే తండ్రి ఈ నేరం వాళ్ళ మీద మోపబాకు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ శిక్ష వారి మీదకి మోపబాకు. చూసారా, ఈ నేరం వాళ్ళ మీద మోపబాకు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ క్రైస్తవుడికి, ఎంత ప్రేమ. ఆ సహోదరి చెప్తూ ఉంది, నా భర్తను చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నా. దేవుడికి స్తోత్రం. ఎంత ప్రేమ. నా భర్తను ఎవరైతే చంపారో, నిర్దాక్షిణంగా చంపారో, అది యాక్సిడెంట్గా చిత్రీకరించి హత్య చేశారో, ఇదిగో వారిని క్షమిస్తున్నా అని క్షమించింది. గ్రహం స్టైల్ గారు అనేటువంటి ఒక వ్యక్తి విదేశాల నుండి భారతదేశానికి వస్తే సువార్త ప్రకటించడానికి వెళ్ళి రాత్రి అయిందని తన ఇద్దరు కుమారుల్ని, 5 సంవత్సరాల బాబు, 9 సంవత్సరాల బాబు, ఇద్దరు కుమారుల్ని సేవలోకి తీసుకొని పోయాడు. రాత్రి అయింది, పిల్లలు పడుకుంటారేమని అదే ఊరిలో పడుకుంటే నిర్దాక్షిణంగా ఆ జీప్ మీద పెట్రోల్ పోసి దాన్ని కాల్చేశారు. రక్తపు ముద్దలైన వాళ్ళ ముగ్గురి చేశారా, ఇద్దరు మగపిల్లలు, చిన్న పిల్లలు. ఆ జీవంతా కాలిపోయి రక్తపు ముద్దలైంది. ఆ గ్రామ్ స్టైన్ గారి యొక్క భార్య అంటుంది కదా, నా ప్రభు క్షమించమంటున్నాడు అని చెప్పి. దేవుడికి దేవుడి ప్రేమని, దేవుడి ప్రేమని స్టెఫెన్ చెప్తూ ఉన్నాడు. తండ్రి వాళ్ళ మీదికి ఈ నేరం తీసుకొని రా బాబు, వాళ్ళని క్షమించమని స్టెఫెన్ చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, 4వ హతసాక్షి, 4వ వ్యక్తి, రక్తం చిందించిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు. 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వస్తే ఏ నేరము చేయలేదు ఆయన, ఏ పాపము చేయలేదు, ఎవరు ఇంటిని కోల్చలేదు, ఏ దోషము చేయలేదు. నిర్దాక్షిణముగా ఆయన్ని 39 దెబ్బలు కొట్టి, దాదాపుగా కొన్ని 100 కొడా దెబ్బలు కొట్టి ఆయన రక్తమంతా కూడా మరియు ధారపోసినట్టుగా చూడగలుగుతున్నాం. ఆ ఒక్క వాక్యాన్ని చదివి మనం ముందుకు సాగుదాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుదాం. 19వ అధ్యాయము యోహాను సువార్త 34, 35 వచనాలు చదవండి. ఈటతో ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యము. దేవునికి స్తోత్రాలు. చూసారా, సైనికులు ఒకడు ఆయన ఈటతోటి ఆయన పక్కలో పొడిచారు. ఈటతో పక్కలో పొడిచేసరికి చూసారా, నీ రక్తమును నీళ్లు కారినట్టుగా చూస్తూ ఉన్నాం. దీని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇది చూచిన వాడు సాక్ష్యము సత్యము. అది చూసింది ఎవరంటే ఆ పత్రిక రాసినటువంటి యోహానే చూశాడు. అది ఆయన క్లియర్గా చూశాడు. అందుకనే ఆది నుండి మేము ఏది చూసిమో, మా చేతులు దేన్ని పట్టుకున్నాయో, దేని నిదానించి చూసామో దాని గురించి మేము చెప్పలేక మానలేమని యోహాను చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రియమైన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకునే శిష్యుడే ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన పక్కలో పొడిచి ఆయన రక్తమంతా కారింది. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన రక్తమంతా కారింది. ఇదిగో ఆయన రక్తము చిందింది. ఆయన పక్కలో పొడిచేసరికి ఆ రక్తము ఆ యొక్క పొడిచినటువంటి వాడి యొక్క కళ్ళ మీద పడినట్టుగా చూడగలుగుతున్నాం. ఆయన రక్తమంతా గొల్గొత కొండంతా పాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రాలు. అందుకనే టప్పూలి అనేటటువంటి ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, మరియు ఆ హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి విత్తనమాట. ప్రభు స్తోత్రాలు. భక్తులు రక్తం చిందించారు కదా, భక్తుల రక్తము నేల మీద తడిసింది కదా, ఆ రక్తము సంఘానికి విత్తనమాట. ప్రభు స్తోత్రాలు. విత్తనం అంటే పంట. అది ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆగదది. ఈ ఉద్యమం అనేది ఆగదు. ప్రభు స్తోత్రాలు. ఒక దైవజనుడు చంపితే ఇంకా చంపినటువంటి దానికంటే ఇంకా రెట్టింపు వందల వేల మంది దైవజనులు లేస్తారు. దేవునికి స్తోత్రాలు. అది పంట, అది పంట పాడైపోయేది కాదది. లేకపోతే ఏదో ఒక మనిషి యొక్క ధైర్యంతో వచ్చింది కాదు. ప్రభు స్తోత్రాలు. ఆ వెనకాల ఎవరు లేకపోవచ్చు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అన్ని త్యజించి అన్ని విడిచిపెట్టి అన్ని ప్రభు కొరకు వచ్చినటువంటిది కాబట్టి ఇది పంట. ఇది ఆ దైవజనుడి యొక్క రక్తము నేలను తడిపింది. అది విత్తనం. అది హతసాక్షక రక్తము విత్తనం సంఘానికి. ఇంకా కుప్పల తెప్పలుగా ఈ ఉద్యమం లేస్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉద్యమం లేపబడును గాక, పరిచర్య విస్తరింపును గాక, దైవజనులు లేపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క సన్నిధిలో ఆ విధంగా హేబేలును చంపారు. ఆ విధంగా నీతిమంతుడైన జకర్యాను మందిరంలో చంపారు. ఆ విధంగా అభిషక్తుడైనటువంటి స్టెఫెన్ను ఆయన చంపారు. అదేవిధంగా పరిశుద్ధుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మరి చంపారు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తము ద్వారా మనకు విడుదల జరిగింది. ఆయన రక్తము ద్వారా మన కుటుంబాలు, మన జీవితాలు శాపగ్రస్తమైనటువంటి అనుభవం నుంచి వెళ్ళిపోయి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాయి. ప్రభు స్తోత్రాలు. ఆ విధంగా ప్రభు కొరకు మనం నిలబడుదుము గాక, సాగుదుము గాక, ధైర్యం పొందుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.